ఓకే. నిన్నటిది నేర్చుకున్నావా? సారీ, నిన్నటిది నేర్చుకున్నారా మీరు? నేర్చుకున్నాను సార్. అవి నిన్నటిది ప్రాక్టీస్ చేసినారా వీటి గురించి? నిన్నటి చేయలేదు సార్. సర్చ్ కన్సోల్ గురించి అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. కీవర్డ్ రీసెర్చ్ ఎట్లా చేయాలి, తర్వాత కంటెంట్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది సార్ మీకు? స్క్రీన్ కనిపిస్తుంది సార్? కనిపిస్తుంది సార్. వర్డ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఓకే. సో ఈరోజు ఏంటంటే హాఫ్ పేజ్ ఎస్సీఓ అనమాట. ఓకే ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకి కొన్ని టెక్నిక్స్ చెప్పాను, మీకు గుర్తుందా మీకు ఏమన్నా? హాఫ్ పేజ్ ఎస్సీఓ. హాఫ్ పేజ్ గురించి మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పినాను నేను. ఏమన్నా గుర్తున్నాయా? హాఫ్ పేజ్ ఎస్సీఓ ఇది సోషల్ బుక్ మార్క్స్, సబ్మిషన్ సైట్స్ అవి. బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, ఇమేజ్ సబ్మిషన్ సైట్స్, పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్ ఇవే కదా సార్? ఇవే సార్. క్లాసిఫైడ్ సైట్స్. నెక్స్ట్ వీడియో సబ్మిషన్ సైట్స్, గెస్ట్ పోస్టింగ్ సబ్మిషన్ సైట్స్ ఇవే కదా? బిజినెస్ లిస్టింగ్ సబ్మిషన్ సైట్స్. ఓకే. yes sir. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ క్రియేషన్ సబ్మిషన్ సైట్స్. ఓకే. సో నెక్స్ట్ PDF submission sites. Video. Yes sir. Okay. Okay sir. సో ఇంకా ఏమైనా గుర్తున్నాయా మీకు? ఇంకా ఏముంది, గూగుల్ యాడ్స్ టూల్స్ గురించి చెప్పారు. గూగుల్ యాడ్స్ లో టూల్స్ ప్లానింగ్ దాంట్లో అదే ఇది కీవర్డ్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ ఉండేది సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్ సైట్స్ కదా. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఈ సైట్స్ గురించి మనం చూస్తున్నాం అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇట్లాగా గూగుల్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం సర్చ్ బార్లో ఈ సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని చెప్పేసి టైప్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో టైప్ చేసుకున్న తర్వాత లేదు సోషల్ హై డిఏపిఏ సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని చెప్పి కొట్టినంటే ఇట్లా వస్తుంది అనమాట కొన్ని.
ఓకే. సో Hmm. టాప్ 1000+ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్ అంట విత్ హై డిఏపిఏ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ Okay. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ 2026 విత్ హై డిఏపిఏ అని ఉంది. ఓకే. టాప్ 100 సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే దీంట్లో 100 ఉన్నాయంట. ఓకేనా. సో తర్వాత వచ్చేసి Okay. తర్వాత వచ్చేసి 500+ హై డిఏపిఏ సోషల్ బుక్ మార్కింగ్ వెబ్సైట్స్. తర్వాత వచ్చేసి 250 హై పిఆర్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఓకే. Yes. సో తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోర్ 1000+ హై డిఏపిఏ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ లిస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ 250+ హై డిఏపిఏ న్యూ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనమాట. ఓకే. Hmm. నెక్స్ట్ వచ్చేసి 450+ హై పిఆర్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ విత్ ఫ్రీ డౌన్లోడ్. ఓకే. సో ఇట్లా ఉంటాయి అనమాట. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మనం ఏదైనా కూడా ఒక సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇది సెలెక్ట్ చేసుకుందాం. Hmm. ఓకే. Okay. సో ఇవి ఇట్లా దేనికి సార్? సెలెక్ట్ దేనికి యూజ్ చేస్తాం ఇవి? ఏంటి సార్? ఇవి దేనికి యూజ్ చేస్తాం మనం? మనకి లింక్ బిల్డింగ్ చేయాలి కదా, బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి కదా మనం. కాపీ చేసి వాళ్ళ టెక్నిక్స్ మన ఉంటాయి కదా, వెబ్సైట్ దాంట్లో లింక్ దాంట్లో పోస్ట్ చేయడం కోసం. మన వెబ్సైట్ని వేరే వాళ్ళ వెబ్సైట్లో లింక్ చేయడం కోసం అనమాట. ఆహా, ఓకేనా. ఓకే. సో ఇట్లా Hmm. తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సో ఇట్లా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోండి. సో ఇట్లా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి కొన్ని సైట్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకే. సో వెబ్సైట్ అని డిఏ, పిఏ, స్పామ్ స్కోర్ ఇట్లా కనిపిస్తాయి అనమాట. ఓకే. సో దీన్ని మనం ఏం చేయాలంటే Okay. ఫస్ట్ ఒక సైట్ తీసుకోండి. ఓకే. సో దాన్ని కాపీ Hmm. చేసుకొని నెక్స్ట్ Okay. ఇక్కడికి వచ్చిన తర్వాత డిఏపిఏ చక్కర్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే. సో డిఏపిఏ Okay. చక్కర్ అని కొడితే ఇక్కడ డిఏపిఏ చక్కర్ టూల్ అనేది కనిపిస్తాయి అనమాట. సో దీన్ని ఓపెన్ చేసుకోండి. Okay. సో దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ చేసుకోండి మీ URL. ఓకే. సో చెక్ డిఏపి అని చెప్పి టైప్ చేయండి ఇక్కడ. Hmm. ఓకేనా. DAP అంటే ఏంటి సార్? డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ. ఓకే. ఓకేనా. Hmm. సో చూడండి. సో మీకు చెప్పాను కదా మొన్న మనకి 100 స్కోర్ ఉంటుంది. సో దాంట్లో వచ్చేసి మనకి 35 అబోవ్ ఉండాలి అని చెప్పేసి చెప్పాను కదా మీకు మొన్న. అవును. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి డిఏ వచ్చేసి 15 ఉంది, పిఏ వచ్చేసి 32 ఉంది, స్పామ్ స్కోర్ వచ్చేసి ఎర్రర్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ మనకి అప్డేట్ అవ్వాలా. సో ఇది మనకి పనికొచ్చే సైట్ ఇది. కాదు. ఇది మనకి పనికొచ్చే సైటా సార్? ఇది మనకి ఈ పనికొచ్చే సైట్ యూజ్ అవుతుందా? ఈ సైట్లో మనం చేయొచ్చా? చేతి కాదు. డిఏ తక్కువ ఉంది కదా. డిఏ తక్కువ ఉంది కదా. డిఏ తక్కువ ఉంది. మనకి డిఏ మెయిన్ ఇంపార్టెంట్, డొమైన్ అథారిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. డొమైన్ అథారిటీ తక్కువ ఉంది కాబట్టి చేయదు కాదు. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఇదనమాట ఇంపార్టెంట్. సెకండ్ ఆప్షన్ ఇదనమాట. ఓకే. సో ఫస్ట్ డిఏ డొమైన్ అథారిటీ డిఏ, సెకండ్ వచ్చేసి పిఏ పేజ్ అథారిటీ. ఓకేనా. ఇప్పుడు డొమైన్ అథారిటీ తక్కువ ఉంది కదా సార్, తక్కువ ఉంది కాబట్టి చేయదు కాదు కదా. చేయడానికి అవ్వదు. మోర్ దాన్ 30 ఉండాలి రెండు. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ సైట్ని వదిలిపెట్టేయాలన్నమాట. సో వదిలేసి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. ఓకే. సో నెక్స్ట్ ఇంకో సైట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకో సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ URL ఇక్కడ పేస్ట్ చేసుకుని మళ్ళీ చెక్ డిఏపి చెక్ చేసుకోండి. ఓకే. సో ఇక్కడ చూడండి. సో దీనికి ఎంత ఉంది, డిఏ ఎంత ఉంది సార్? డిఏ ఎంత ఉంది సార్? సార్ ఉన్నారా? డిఏ 30 ఉంది సార్. ఓకే. సో డిఏ వచ్చేసి 30 ఉంది. పేజ్ అథారిటీ ఎంత ఉంది? 45 ఉంది. 45 ఉంది. స్పామ్ స్కోర్ ఎంత ఉంది? స్పామ్ స్కోర్ 1%. 1%. ఇది మనకి తీసుకోవచ్చా మనం? అంటే మోర్ దాన్ 30 ఉండాలన్నారు కదా. 30 ఉంది ఎగ్జాక్ట్ గా తీసుకోవచ్చు. ఓకే. సో ఈ సైట్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైట్ తీసుకొని మనం ఏం చేయాలంటే
ఒక ఎక్సెల్ షీట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. ఇది మనం ఏం చేయాలి, ఇది సైడ్ తీసుకోండి. ఓకే, సో ఇట్లాగా. ఓకే, సో ఈ విధంగా మీరు సైట్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకే, అంటే అవి ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టుకోవాలి మనం అవి ఏది సార్? అవి ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లాగా ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని, సో దాంట్లో మనం సైట్స్ డిఏ పిఏ స్పామ్ స్కోర్ ఇట్లా వేసుకోవాలన్నమాట. సో ఇట్లా పెట్టుకొని, సో ఈ సైట్స్ అన్ని ఇక్కడ మనం చెక్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలన్నట్టు. ఓకే, డిఏ డొమైన్ అథారిటీ ఎంత ఉంది అనేది స్కోర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. సో పేజ్ అథారిటీ స్కోర్ ఎంత ఉంది అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. సో తర్వాత స్పామ్ స్కోర్ ఎంత ఉంది అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సైట్స్ ఉన్నాయి కదా, సో దీంట్లో మనం ఇది చెక్ చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ ఎంత ఉంది డొమైన్ అథారిటీ 74. సో దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ పెట్టుకోండి ఒకసారి, క్రియేట్ చేసుకోండి. ఓకే, సైట్స్ డిఏ పిఏ పిఎస్ఎస్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇట్లా. ఓకే, సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో ఇట్లా. సో ఇదంతా ఉంది ఇక్కడ మనకి చూడండి ఒకసారి. సో ఇదంతా ఉంది మనకి డిఏ ఎంత ఉంది 73 ఉంది, 56 ఉంది. సో ఇది వచ్చేసి స్పామ్ స్కోర్ ఎంత ఉంది 2% ఉంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సైట్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టేసుకొని 73 ఉంది. సో ఇక్కడ వచ్చేసి 73 ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పేజ్ అథారిటీ వచ్చేసి 56 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2%. ఓకేనా? సో ఇట్లా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైట్. ఓకే, సో ఇక్కడ ఇంకో సైడ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ దీన్ని చెక్ డిఏపి అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది 74 ఉంది. ఓకే, పేజ్ అథారిటీ ఎంత ఉంది 56 ఉంది. సో ఎస్ఎస్ స్పామ్ స్కోర్ ఎంత ఉంది 3% ఉంది. ఓకే, సో ఇట్లా దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొచ్చి ఓకే, సో ఈ ఎక్సెల్ షీట్లో ఇట్లా పెట్టుకోండి. ఓకే, సో 74. అంటే ఇవన్నీ మనం ఒక ఆర్డర్ లో పెట్టుకొని డిఏపిఐ ఏదైతే ఎక్కువ ఉందో దాంట్లో మన సైట్ యొక్క లింక్ దాంట్లో పెట్టాలి. అవునవును, దీంట్లో మంచి సైట్లు అన్ని తీసుకొని సో వాటిలో నుంచి మనం ఇక్కడ పెట్టుకోవాలి.
ఓకే, ఓకే. ఈ విధంగా మళ్ళీ చెక్ చేసుకోండి. సో దీంట్లో మళ్ళీ తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. ఓకే. 52 72 54. సో మళ్ళీ దీన్ని కాపీ చేసుకోండి. సెవెంటీ 54 2 71 54 2%. 1 2 సార్ 2. 2 yes సార్. సో మళ్ళీ దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకొక సైట్లో సో ఈ విధంగా మళ్ళీ చెక్ చేసుకోండి. 71 54. ఓకే, ఓకే. సో దీంట్లో వచ్చేసి 70. 70 53 2. 50 3 2. ఓకే, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి 69 53 4 69 53 4. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ తీసుకోండి. ఓకే సార్, అట్లా తీసుకున్న తర్వాత ఏం చేయాలి మీరు చెప్పండి, ఇక అర్థమవుతుందండి. ఏం సార్ చెప్పండి సార్. ఇంకా ప్రతి వెబ్సైట్ తీసుకుంటాం కదా, ఇంకా అవి తీసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పండి. చెప్తాను. మనకు అర్థం కావడానికి ఒక 3-4 తీసుకుంటే సరిపోతుంది కదా సార్. సో దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఓకే, ఓకే. సో ఇట్లా మనం సైడ్స్ తీసుకొని సైడ్స్ అన్ని నీట్గా చెక్ చేసుకొని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ తీసుకోండి. ఓకే, సో ఒక సైడ్ తీసుకొని దీన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా వస్తుంది అనమాట డాష్ బోర్డు. ఓకేనా? సో డాష్ బోర్డు అన్నిటికీ ఇదే విధంగా రాదు, కొన్ని సైట్స్కి వస్తుంది, కొన్ని సైట్కి చేంజ్ అవుద్ది అనమాట. ఓకేనా? డాష్ బోర్డు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నట్టు.
సో సరే ఆ డాష్ బోర్డ్ ఎలా వచ్చింది అది ఏంది ఆ డాష్ బోర్డ్ ఎలా వచ్చింది? గూగుల్లో సెర్చ్ చేసినాం కదా మనం, ఇక్కడ చెక్ చేసినాయి ఏమన్నా చెక్ చేసినాం కదా, ఈ సైట్స్ మనం చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ. ఆ సైట్ లింక్ దాంట్లో పేస్ట్ చేస్తాను. ఏంది ఆ సైట్ లింక్ URL లో పేస్ట్ చేసినాం అంతే కదా? అవునవునవును. సో ఈ ఫస్ట్ వన్ ఒకటి తీసుకొని మనం కాపీ చేసుకున్నాం దీన్ని. సో కాపీ చేసుకుని ఈ URL వచ్చేసి మనం ఇక్కడ ఏం చేసినాము, పేస్ట్ చేసినాం. పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టేస్తే సో ఎంటర్ కొట్టేస్తే మనకి ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అయింది అనమాట. సో ఓపెన్ అయినప్పుడు సో దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలన్నట్టు. ఓకే, సో ఫస్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అడుగుతుంది. ఓకే, సో ఇట్లా నేమ్ యూజర్ నేమ్ అంటే మన మెయిల్ ఐడి ఇవ్వాలా? ఏం సార్ యూజర్ నేమ్ అంటే ఏమి ఇవ్వాలి సార్? యూజర్ నేమ్ అంటే మీ ఇష్టం, మీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదంటే కంపెనీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, అట్లాగనే కూడా ఇక్కడ ఈమెయిల్ అన్నప్పుడు మన మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్. అవునవును. సో ఇక్కడ మీరు ఈ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మీ కంపెనీ నేమ్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, సో దాంతో ఒక డమ్మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలన్నమాట కంపెనీ నేమ్ తోటి. సో డమ్మీ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుని డమ్మీ మెయిల్ ఐడి మీద మీరు వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే. అంటే ఇప్పుడు సాత్విక్ ట్యూషన్స్ అనేది ఒకటి ఉంది నాకు, కంపెనీ మెయిల్ ఐడి. అది దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చా ఇక్కడ? కంపెనీ మెయిల్ ఐడి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, సో అది కాకుండా ఒక డమ్మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో డమ్మీ మెయిల్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకోండి, మరి దాంట్లో మీరు మెయిల్ ఐడి యూజ్ చేయండి. అది యూజ్ చేయాలి ఇక్కడ? ఏం సార్? ఆ మెయిల్ ఐడి ఇప్పుడు డమ్మీ మెయిల్ ఐడి ఇక్కడ యూజ్ చేయాలా? దీంట్లోనే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే ఓకే. సో దీని మీద ఎట్లాగా మనం పాస్వర్డ్ ఇవ్వాలి, వెరిఫై పాస్వర్డ్, తర్వాత క్యాప్చర్ ఎక్కడ ఏదైతే ఉంటుందో సో అది ఇచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఓకే. సో తర్వాత వచ్చేసి సో ఇక్కడ నెంబర్ ఏదైనా ఇవ్వండి ఒకటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది వర్కౌట్ అయితే మళ్ళీ ఇంకొక సైడ్ తీసుకుందాం. ఓకేనా, సో అట్లా సైట్ వర్క్ అవునప్పుడు ఇంకొక సైడ్ తీసుకోండి. ఓకే, సో ఇట్లా వచ్చినప్పుడు మళ్ళీ రిజిస్టర్ అవ్వండి దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి దీన్ని వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వండి ఏదో ఒకటి. సో తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి, ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సో తర్వాత వచ్చేసి క్యాప్చర్ ఏముంది అనేది క్రియేట్ యూజర్.
ఓకే. సో ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అనేది మనం చేంజ్ చేసినాం అనమాట. ఓకేనా. ఉమ్, సో యూజర్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది అన్నట్టు. ఓకే. సో ఇది వచ్చేసి మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది, మనం దీంట్లోకి రిజిస్టర్ అయినాం అనమాట ఈ డాష్ బోర్డ్లకి. ఓకేనా. సో సార్ ఉన్నారా, ఉన్నా సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సో ఫస్ట్ ఏం పెట్టినాము మనము, వేరే నేమ్ పెట్టినాము. సో ఆ నేమ్ వల్ల మనకి ఓపెన్ అవ్వాల. సో నెక్స్ట్ మనం ఏం చేసినామంటే యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసినాం. సో నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రిజిస్టర్ అయింది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది వచ్చేసి మన ప్రొఫైల్ అనమాట. ఉమ్, ఓకే. సో ఇది వచ్చేసి మన ప్రొఫైల్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుందా? ఉమ్, సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఉమ్, సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేయగానే సో ఈ విధంగా వస్తుంది అన్నట్టు. ఓకే. సో ఇట్లా ఒక యూఆర్ఎల్ అనేది మీ కంపెనీ ఏదైతే ఉందో సో ఆ యూఆర్ఎల్ అనేది తీసుకోండి. ఓకే. ఓకే. సో తర్వాత వచ్చేసి సరే మీ యూఆర్ఎల్ చెప్పండి ఒకసారి. యువర్ సాత్విక్ ట్యూషన్స్ SATHVIK TUTIONS satvik.com. ఓకే. సో ఇప్పుడు కంటిన్యూ చేసుకోండి. అంటే అక్కడ నుంచి డైరెక్ట్ గా కాపీ చేయాలి. ఏం సార్? అది డైరెక్ట్ గా కాపీ చేయాలేమో. యూఆర్ఎల్ ఈజ్ ఇన్వాలిడ్ అంటుంది కదా. అదే ఒక నిమిషం. ఇది ఎస్ అనేది క్యాపిటల్ ఎస్ కొట్టండి, లేకపోతే సార్ నేను పంపినా మీకు. ఓకే. సో ఇప్పుడు ఓపెన్ అయింది. సో కీవర్డ్ చెప్పండి ఒకసారి మీరు. బెస్ట్ ట్యూషన్స్ బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఇన్ బెంగళూరా? ఎస్ సార్. ఓకే. బెస్ట్ ట్యూషన్స్ అనా లేదంటే హోమ్ ట్యూషన్స్ సార్? బెస్ట్ హోమ్ ట్యూషన్స్. బెస్ట్ హోమ్ ట్యూషన్స్. బెస్ట్ ఆన్లైన్ ట్యూషన్స్ కదా? బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్. ఓకే. ట్యాగ్ అంటే ఏమి వాళ్ళు ట్యాగ్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది కదా, సో డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే. సో ట్యాగ్స్ చేసుకోండి ఒకసారి. ట్యాగ్స్ ట్యూషన్స్ సార్ ఐడియా లేదు నాకు. సో మనం ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉందో ట్యాగ్ ఏమి ఇచ్చారు సార్? ఏం సార్ ట్యాగ్ ఏమి ఇచ్చారు? ఏది ఇది ఇక్కడ ట్యాగ్ అని అడిగింది కదా ప్రీవియస్లీ. ట్యూషన్స్ ఇచ్చాను, ట్యూషన్స్ అని ఇచ్చాను. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇవ్వమంటారా? లెర్నింగ్ మేడ్ ఈజీ అని ఇవ్వండి, లేకపోతే ఏది లెర్నింగ్ మేడ్ ఈజీ. లర్నింగ్ మేడ్ ఎంఏడి మేడ్ ఈజీ. మేడ్ ఈజీ ఈఏఎస్వై ఈజీ. ఓకే. ఓకే. సో ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ అనేది తీసుకోండి. సో డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఉంటుందో సో ఆ క్యాప్చర్ని ఇక్కడ సేవ్ చేంజెస్ అండ్ సబ్మిట్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సో ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ఉంది కదా .com తర్వాత మనకి ఇక్కడ ఏమొచ్చింది, బెస్ట్ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని వచ్చింది. ఇక్కడ కీవర్డ్ ఏముంది, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు వచ్చింది కదా. ఓకే. సో ఇప్పుడు ఒకసారి యూఆర్ఎల్ అది ఇక్కడ ఉంది కదా, ఇది ఓపెన్ అయింది చూడండి. ఇదేనా మీ వెబ్సైట్? ఇదే సార్. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి ఈ ఎక్సెల్ షీట్లో స్క్రీన్ కనిపిస్తుంది మీకు? అది మీరున్న వాల్ పేపరే కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే. నో హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? డిస్క్రిప్షన్ సార్ అది. ఇప్పుడు కనిపించలేదా? అక్కడ నో హెచ్టిఎంఎల్ అని చూపిస్తుంటే ఇక్కడ సబ్మిట్ ఏ కామెంట్స్ డౌన్. ఇది అవసరం లేదు, అవసరం లేదా? ఓకే. ఇది అవసరం లేదు, అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మనకి యూఆర్ఎల్ డిస్క్రిప్షన్ కీవర్డ్ ఇదే కదా మనకు కావాల్సింది. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి ఏం అవసరం లేదు. ఈ మూడు మనకి ఇక్కడ మ్యాచ్ అయినా లేదా చూసుకోవడం అంతే. సో ఇక్కడ మనకి లింక్ అనేది జనరేట్ అయిందా లేదా, ఇక్కడ బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని చెప్పి వచ్చింది కదా. సో ఈ కీవర్డ్ ఏదైతే ఉంటుందో సో అది ఇక్కడ మనకి సైడ్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ తర్వాత రావాలన్నమాట ఇక్కడ. ఓకేనా? సో కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదనమాట. అట్లాగా కొన్నిటికి నెంబర్స్ వస్తాయి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎక్సెల్ షీట్లో ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ వచ్చిందా బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని వచ్చిందా? ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఇందాక ఇది దీనికి రాలేదు కదా, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఇది. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ చేయండి. సో దీన్ని కంటిన్యూ చేయండి మళ్ళీ. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్ అండ్ ట్యూషన్స్. ఓకే. సో ఈ విధంగా చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ట్యాగ్స్. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే తీసుకుంటామో కంటెంట్ సో ఇక్కడ మనం చెక్ చేసుకోండి ఈ విధంగా. సో దీంట్లో వచ్చేసి ఒక 2 లైన్లు తీసుకోండి.
ఇప్పుడు మన వెబ్‌సైట్ లింక్ దాంట్లో ఇస్తున్నాం గదా! వేరే వెబ్‌సైట్స్‌లో. అవును. దానికి వాళ్ళ పర్మిషన్ కావాలనుకుంటగా. వాళ్ళ పర్మిషన్ వాళ్ళ మెయిల్ పెడతారో ఏదో తర్వాత చేయాలనేసి ఏదో కొంచెం మనం విన్నా నేను. కొన్నిటికి అడుగుతది సార్ పర్మిషన్, కొన్నిటికి అడుగుతది. కొన్నిటికి డైరెక్ట్ వస్తదనమాట లింకు. కొన్నిటికి డైరెక్ట్‌గా మనం పెట్టొచ్చు. కొన్నిటికి లింక్ జనరేట్ అవుతది. కొన్నిటికి హ్మ్. లేట్ అవుతదనమాట అప్‌లోడ్ వచ్చేసరికి. హుహు. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దీంట్లోకెళ్ళండి ఒకసారి. సో, ట్యాగ్స్ ఇచ్చినాము. తర్వాత వచ్చేసి డిస్క్రిప్షన్ కదా! సో, డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా? అంటే ఎన్ని వెబ్‌సైట్స్‌లోనైనా ఇవ్వొచ్చా అట్లా మనం? ఎన్నైనా ఇవ్వచ్చు. హుహు. అంటే వాళ్ళ వెబ్‌సైట్‌కి వేరే వాళ్ళు ఎళ్ళినప్పుడు అది దాని మీద లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కొస్తారు. అవునవును. అవి గూడా మనకి మన వెబ్‌సైట్ రిలేటెడ్‌గా ఉన్న వాటిలోనే ఇవ్వాలా? దేనిలోనైనా ఇవ్వచ్చా? అందుకే కదా సార్ ఈ టెక్నిక్స్ చెప్పింది. మీకు ఇవన్నీ కూడా ఏంటి అవి. సో, ఇక్కడ ఏదైతే మనం సైట్స్ మీకు చెప్పినాం కదా! ఒక టెక్నిక్ చెప్పినాను మీకు. సో, ఆ టెక్నిక్ కింద కొన్ని లక్షల సైట్లు ఉంటాయన్నమాట. సో, వాటిలో మంచిగా ఏదైతే సైట్లు ఉంటాయో ఆ సైట్లన్నీ మనం ఎత్తికట్టుకొని వాటిలో మనం చేసుకోవాలన్నట్టు. సో, ఇవన్నీ కూడా అయ్యే కదా! ఇక అంతా డీఏపీ ఏదైతే ఎక్కువ దేంట్లో మోర్ దాన్ 30 ఉన్నాయో దాంట్లో ఇచ్చుకోవాలి అంతే. సో, ఇక్కడ చూడండి నేను మీకు ఓన్లీ దీని గురించి మాత్రమే చెప్పాను. హ్మ్. ఓకేనా? సో, 1005 ఇది వచ్చేసి డీఏపీ. సోషల్ బుక్ ఓకే. మార్కింగ్ సైట్స్ గురించి నేను ఒక టెక్నిక్ చెప్పినాను మీకు. ఓకేనా? హ్మ్. సో, ఆ ఓకే. టెక్నిక్ కింద ఎన్ని సైట్లు ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇవన్నీ ఆ సైట్లే కదా! ఓకే. సో, ఇక్కడ చూడండి మళ్ళీ 889 సైట్స్ ఉన్నాయి. అవునా? యెస్. కనిపిస్తుంది ఇక్కడ? యెస్ సార్. కింద మీకు అడ్మిన్ పైన కనిపిస్తుంది కదా సార్. కనిపిస్తుంది సార్. ఓకేనా? సో, అట్లాగా మీకు మనకి చాలా సైట్లు ఉంటాయి అనమాట. ఓకేనా? సో, వాటిలో ఏంటంటే మనం నీట్‌గా డిఎస్‌పీఏ చెక్ చేసుకొని, స్పామ్ స్కోర్ చెక్ చేసుకొని, మన వెబ్‌సైట్ కీవర్డ్స్, కంటెంట్ ఇదంతా కూడా తీసుకొని మనము దాంట్లో చేయాలన్నమాట. ఓకేనా? హుహు. సో, వాటిలో ఓకే. మనం నీట్‌గా చెక్ చేసుకోవాలన్నమాట ఆ సైట్స్‌ని. హుహు. సో, చెక్ చేసుకున్న తర్వాత వాటన్నిటిలో ఏదైతే మంచి సైట్లు ఉంటాయో సో, ఆ సైట్లని తీసుకొని మనము వాటిని వాటిలో మనం లింక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. మన లింక్ దాంట్లో పెట్టేసుకొని వెబ్సైట్ యూఆర్ఎల్, తర్వాత డిస్క్రిప్షను, మన ఇంకా మొబైల్ నెంబర్ అడిగితే మొబైల్ నెంబరు, తర్వాత అడ్రస్ డీటెయిల్స్, ఇమేజెస్. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనం దాంట్లో ఇవ్వాలన్నమాట. ఓకే. ఓకేనా? ఇక మనం అంతకుముందు డిఏ చెక్కర్లో యూజ్ చేసాం కదా, యూజ్ చేసే పని లేకుండా డైరెక్ట్ గా దీంట్లోకి వచ్చేసి మనం డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. ఏది? ఇక డిఏపిఏ చెక్కర్లో దీంట్లో చెక్ చేసాం కదా మనం ఇందాక. అవును. దీంట్లో చెక్ చేయకుండా డైరెక్ట్ గా దాంట్లో మనం మన వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు కదా. చెక్ చేయకుండా అట్లా ఇస్తారు, అట్లా ఇవ్వకూడదు కదా. అట్లా ఇవ్వకూడదా? అది మంచి సైట్ అని మీకు ఎట్లా తెలుస్తుంది? ఆల్రెడీ అక్కడ చూపిస్తుంది కదా డిఏ ఎంత పిఏ ఎంత అనేసి. లేదు లేదు, ఇది అంతే ఇప్పటికే ఉంటాయి అనమాట ఇక్కడ. సో, ఎప్పటికప్పుడు మారుతాయి అవి. ఎన్నో ఎన్నో స్పామ్ సైట్లు ఉంటాయి, మంచి ఓహో. సైట్లు ఉంటాయి. సో, ఇప్పుడు 10 ఉండింది అనుకో, ఇక్కడ 10 చూపించింది అనుకో, సో ఉమ్. అక్కడ ఇంకా 90 కూడా చూపించచ్చు, 70 కూడా ఓహో. చూపించచ్చు. ఇక్కడ ఓకేనా? ఎంత చూపించినా మళ్ళీ చెక్ చేయాలి మనం. చెక్ చేసుకోవాలన్నమాట అక్కడ. ఉమ్. డైరెక్ట్ అట్లా చేయబాకండి. అట్లా చేస్తే ఏమవుతుందంటే మీ వెబ్సైట్ పోతుంది. ఓకేనా? ఆహా. సో, అవి చెక్ ఓకే. చేసుకొని, అంటే పోతుందంటే పోద్దని కాదు. సో, స్పామ్ సైట్ కిందకి వస్తాయి ఆహా. అనమాట. స్పామ్ లింక్స్ ఉంటాయి, కొన్ని స్పామ్ సైట్స్ ఉంటాయి. ఆ. సో, అవి మనకి చెక్ చేసుకొని చేయాలన్నట్టు. ఓకే. ఓకేనా? సో, దీంట్లో ఉమ్. స్పామ్ స్కోర్ అనేది మనకి ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? ఓన్లీ స్పామ్ స్కోరు మరి 5 ఉంది కదా సార్, ఎలాంటి వాటిలో మనం చేయొచ్చు? 5 ఉంది ఇక్కడ స్పామ్ స్కోరు. అంటే ఈ తక్కువ ఉన్నాయి కాబట్టి చేయకూడదు. డిఏ లేదు, తక్కువ ఉందిగా. తక్కువనే తీసుకోవచ్చు మనం. బిలో 20 ఉండాలన్నమాట స్పామ్ స్కోర్ దీంట్లో. బిలో 20 ఉంటే ఏం కాదు. 20 ఉంటే ఏం కాదు. ఉమ్. అబోవ్ ఉండకూడదు అనమాట. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. బిలో 20 ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకి డిఏపిఏ వచ్చేసి అబోవ్ 30 పైన కానీ 35 పైన కానీ ఉండొచ్చు అనమాట. ఓకే. అర్థమైందా? సో, ఇవన్నీ కూడా చూసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, సో లిటిల్ డిడ్ హీ నౌ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకోండి.
ఓకే. సో ఇక్కడ వచ్చిందా కీవర్డ్, తర్వాత యుఆర్ఎల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. ఓకే. సో పైన మనకి లింక్ అనేది జనరేట్ అయింది. సో ఆ లింక్ కాపీ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ తీసుకొని ఓకే ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి ఇక్కడ. ఓకే. సో ఇక్కడ పెట్టుకోండి. సో ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్లో చూడండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు కనిపిస్తుంది మీకు కీవర్డ్. ఓకే, మనం దేంట్లో మన వెబ్సైట్ లింక్ పెట్టామో అది కూడా ఇక్కడ చూపిస్తుందా? మనం అది కాపీ చేసుకుని ఇక్కడ పెట్టుకోవాలా? చూపిస్తుంది. మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అవునన్నమాట. సో దీన్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంకొక సైడ్ తీసుకొని దీన్ని ఇక్కడ చెక్ చేసుకోండి మళ్ళీ. ఓకే. సో మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో మళ్ళీ దీంట్లో రిజిస్టర్ అవ్వండి. ఓకే. సో మీరు ఏ సైడ్ తీసుకున్న సరే దాంట్లో ఫస్ట్ అనేది మన రిజిస్టర్ అనేది అవ్వాలన్నమాట. ఓకేనా. సో రిజిస్టర్ అయ్యి మనము దాంట్లో మన డీటెయిల్స్ అని మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ చేయడానికి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలా? డూప్లికేట్ ఈమెయిల్ క్రియేట్ చేయాలా? డూప్లికేట్ ఈమెయిల్ ఒకటి క్రియేట్, డమ్మీ సేమ్ ఈమెయిల్ ఐడితో చేయకూడదా? సేమ్ ఈమెయిల్ ఐడి అంటే ఇప్పుడు మనం ఎన్నో సైట్లలో వర్క్ చేస్తూ ఉంటాం కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎక్కువ సైట్లలో మనం చేసేటప్పుడు ఏమవుతుందంటే మన ఈమెయిల్ ఐడి అని బ్లాక్ అవ్వచ్చు అనమాట. ఓకే. సో దానికోసం ఏంటంటే ఒక డమ్మీ మెయిల్ ఐడిని ఒకటి క్రియేట్ చేసుకుని సో ఆ డమ్మీ మెయిల్ ఐడి తోటి మనం వర్క్ చేస్తాం అనమాట. ఓకేనా. ఓకే. దీంట్లో ఇచ్చినప్పుడు డమ్మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి దీంట్లో. అవునవును సార్. ఓకే. ఓకేనా. సో ఈ విధంగా మనం పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, ఓకే. సో తర్వాత వచ్చేసి ఇది యూజర్ నేమ్. ఓకే. సో ఇట్లా క్యాప్చర్ అనేది తీసుకోండి. దాన్ని క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి క్రియేట్ యూజర్ ఇక్కడ ఏం అవసరం లేదు, వెరిఫై పాస్వర్డ్ ఇవన్నీ పాస్వర్డ్ ఇవ్వాలి అవి కూడా ఇవ్వాలి. వెరిఫై పాస్వర్డ్ అంటే సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి అంతే కదా? సేమ్ పాస్వర్డ్ మీరు ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకుంటే ఆ పాస్వర్డ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఓకేనా. అక్కడ ఏమి ఇస్తున్నారు? యువర్ విత్ బిలీఫ్స్ అనేది సంథింగ్ ఇచ్చారు. అక్కడ ఏమి ఇచ్చారు లాస్ట్ కి? అది ఉంది కదా క్యాప్చా ఎంట్రన్స్ క్యాప్చా పక్కన ఎక్కడ చెప్పండి. ఇక్కడ క్యాప్చా అని ఉంది కదా. సో ఆ క్యాప్చర్ అనేది ఇక్కడ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాయాలి. అది అక్కడ రాసుకోండి కింద యువర్ ఆన్సర్ దగ్గర. ఓకే. సో దీన్ని మనం క్రియేట్ యూజర్లో తీసుకోండి. ఓకే. సో ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది. సో దానికి ఇంకొక నెంబర్ యాడ్ చేసుకోండి. ఓకేనా.
ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి సేవ్ అడుగుతుంది, సేవ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే నో థ్యాంక్స్ అని చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సేవ్ అని ఎక్కడ అడుగుతుంది సార్? ఎక్కడ అడుగుతుంది? లేదుగా. ఏంటి సార్? సేవ్ అని ఎక్కడ అడుగుతుంది? సేవ్ అని అంటున్నారు కదా మీరు. ఇందాక అడిగింది కదా ఇక్కడ మనకి, అంటే పాస్వర్డ్ సేవ్ చేయాలా వద్దా అని చెప్పి అడిగింది కదా ఇందాక. ఓకే ఓకే. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎక్కడైనా కూడా అడుగుతుంది కదా, ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అట్లా అడుగుతుంది కదా. సో అట్లా. సో ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఏముంది, సో సాత్విక్ ట్యూషన్స్ అని ఉంది కదా, ఇప్పుడు కంటిన్యూ కొట్టండి. URL invalid. సో కంటిన్యూ కొట్టండి. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కీవర్డ్ స్టోరీ టైటిల్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సొల్యూషన్స్. ఓకే. ట్యాగ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెడతాము. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకే. సేవ్ చేంజెస్ అండ్ దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని కనిపిస్తుందా? ఓకే. సో పైన మనకు ఒక లింక్ వచ్చి ఉంటుంది, ఆ లింక్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ లింక్ తీసుకొని ఇక్కడ సైడ్లో ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో దీన్ని మనం ఏమంటామంటే బ్యాక్ లింక్ అంటాం అనమాట. ఓకే. ఆ లింక్ ఎక్కడ పేస్ట్ చేయాలి సార్? ఎక్కడ పేస్ట్ చేయాలి? పైన సెర్చ్ బార్, సెర్చ్ బార్ లో కనిపిస్తుంది కదా. సో పైన URL, సో ఆ URL మనకి లింక్ క్రియేట్ అవుతుంది అనమాట మొత్తం అయిపోయిన తర్వాత. ఓకేనా. సో ఈ లాస్ట్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము లింక్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి. ఓకే. సో ఈ విధంగా మీకు కనిపిస్తుందా? మళ్ళీ రిజిస్టర్ అవ్వండి దీంట్లో. మెయిల్ ఐడి తీసుకోండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు క్రియేట్ యూజర్ మీద క్లిక్ చేయండి. సో ఇందాక అడిగినారు కదా సేవ్ ఎక్కడ అడుగుతుందని, ఇప్పుడు కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది సార్? లేదు సార్, ఇక్కడ సేవ్ అనేది ఏం చూపెట్టలేగా. ఇందాక చూసానులేండి ఓ దాంట్లో, తర్వాత దాంట్లో చూపించండి. ఏం సార్? అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్.
సో ఇది అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అయింది మంది. ఓకే, సో ఇది ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ ఉంటుంది అనమాట. మన నేమ్ అనేది ఇక్కడ కనిపించాలన్నమాట, మన కంపెనీ నేమ్ అనేది. ఓకేనా. సో తర్వాత వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ ఉంది కదా, యూఆర్ఎల్ తీసుకోండి, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి టాప్ ఓకే. సో ఈ విధంగా మనం టైటిల్ అనేది తీసుకోవాలన్నమాట, కీవర్డ్. ఓకే, టైటిల్ అంటే కీవర్డ్ అనమాట. సో ఇక్కడ ఒక 2 లైన్లు కంటెంట్ తీసుకోండి, అదే డిస్క్రిప్షన్ తీసుకోండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు సేల్స్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో ఇవి ఇట్లా ఒకటి క్రియేట్ అయింది అనమాట. సో దాన్ని మనం ఏం చేయాలంటే దీన్ని కాపీ చేసుకోండి యూఆర్ఎల్ని. సో యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి కాపీ చేస్తున్నారు? అది యూఆర్ఎల్ స్టార్టింగ్ లోనా? ఓకే, సెర్చ్ బార్ ఉంటుంది కదా. ఓకే ఓకే. సో సర్చ్ బార్ లో మనకి యూఆర్ఎల్ ఉంటుంది. సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా మనం చేయాలన్నమాట. అర్థమైంది సార్? అర్థమైంది సార్. ఏమైనా డౌట్లు ఉన్నట్టు అడగండి, చెప్తాను నేను. ఓకే సార్, డౌట్స్ ఏం లేవండి. సో ఇట్లా ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి అనమాట. ఓకేనా. సో ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.